హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్లో భాగంగా బుక్ రీడింగ్, పుస్తక పఠనం, దీని ఆవశ్యకత గురించి తెలుసుకోబోతున్నాం. ఈ బుక్ రీడింగ్ అనేటువంటిది ఈ రోజుల్లో ఏ రోజుల్లో అయినా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పుస్తకం యొక్క స్వభావమే వికాసం. వాస్తవంగా ఎంత చిన్న పుస్తకమైనా ఇంకా ఏదైనా కూడా ఒక పుస్తకం అనేటువంటిది అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటుందండి. ఆ పరిజ్ఞానం మన వ్యక్తిత్వ వికాసంలో కూడా తోడ్పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఎందుకంటే ఈరోజు మనం సాంకేతికత పెరిగిన కొద్దీ పుస్తక పఠనానికి చాలా దూరం అవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ మనం విద్యార్థులుగానే కాకుండా మన జీవిత గమనాన్ని నిర్దేశించుకోవడంలో నిర్మించుకోవడంలో ఖచ్చితంగా పుస్తకం యొక్క పాత్ర చాలా ఉంటుంది. పుస్తకాలు అనేటువంటిది అంటే ఇక్కడ పాఠ్య పుస్తకాలు ఉంటాయి, విషయ పరిజ్ఞానానికి సంబంధించినవి ఉంటాయి, మనకు మోరల్స్ నేర్పేటువంటి బుక్స్, నీతి సూత్రాలకు సంబంధించిన బుక్స్, అంటే అన్ని ప్రతి రకరకాల బుక్స్ ఉంటాయండి. సరే, ఏ పుస్తకమైనా కూడా అది ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని, మన కెరీర్ని నిర్మించుకోవడంలో దోహదం చేయడంలో కీలక భూమిక వహిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విద్యార్థులుగానే కాకుండా ప్రతి మనిషి పుస్తక పఠనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పుస్తకాల్లో మనం విషయ పరిజ్ఞానంతో పాటు మన ఎమోషన్స్, మన భావోద్వేగాల్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఒక సమకాలీన అంశం మీద ఏ విధంగా మన భావ వ్యక్తీకరణ చేయొచ్చు అనేటువంటి జ్ఞానాన్ని పుస్తకాల ద్వారానే మనం పొందొచ్చు. ఒక నేర్పు, ఓర్పు, ఒక లౌక్యం, ఖచ్చితంగా ఒక విచక్షణ, విశ్లేషణ, ఇలాంటి అన్నీ కూడా పుస్తక పఠనం ద్వారానే మనకు అలవాటు పడతాయండి. కాబట్టి ఈ పుస్తక పఠనం కూడా సరే మనకు మంచి సాహిత్యంతో కూడినటువంటి మన వ్యక్తిత్వ నిర్మాణంలో మనల్ని ఉన్నత స్థాయిలో ఒక గౌరవప్రదమైనటువంటి పౌరుడిగా మన సమాజం చూసే విధంగా ఉండాలంటే మంచి పరిజ్ఞానంతో కూడిన, సాహిత్యంతో కూడినటువంటి పుస్తకాలు చదివేటువంటి అలవాటు చేసుకోవాలి. ఈరోజు సమాజంలో మనకు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా పుస్తక పఠనం ద్వారా గొప్ప గొప్ప మేధస్సు కలిగి ఆయా రంగాల్లో ఉన్నతంగా సమాజంలో గౌరవింపబడుతూ ఒక గొప్ప వాళ్ళు ఉన్నత స్థాయిలో వాళ్ళ జీవితాన్ని నిర్మించుకొని ఆదర్శంగా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులుగా నిలిచినటువంటి వాళ్ళందరూ కూడా మంచి సాహిత్యపరమైనటువంటి అకాడమిక్ విషయ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి పుస్తకాలు చదివిన వాళ్ళేనండి. సో కాబట్టి పుస్తకాలు ఈ బుక్ రీడింగ్ అనేటువంటి వ్యాపకాన్ని మన జీవితంలో పార్ట్ చేసుకోవాలి. ఏ మాత్రం సమయం దొరికినా బుక్ రీడింగ్, మనం అకాడమిక్ సంబంధించినటువంటిది కావచ్చు, మనకు చరిత్రకు సంబంధించినటువంటి మనకు చరిత్రలో ఈ పుస్తకాల ద్వారా మనకు చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలు, ఘట్టాలు మనం చూడలేదండి. చూడకపోయినా కూడా మనం పుస్తక పఠనం ద్వారా ఆయా చరిత్ర కాలాలకు అనుగుణంగా అప్పుడు సామాజిక సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన నేపథ్యం, మన మూలాలు ఏ విధంగా ఉన్నాయి, కాలానుగుణంగా ఏ విధంగా మారుతున్నాము, ఈ మార్పుకు అనుగుణంగా మనకు ఈ విషయ పరిజ్ఞానం పనికొస్తుందా లేదా, ఇవన్నీ కూడా మహానుభావులు ఉన్నారు, ఎంతోమంది చరిత్రకారులు ఉన్నారు. ఆ చరిత్రకారుల్ని మనం చూడలేదండి. ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు, అబ్దుల్ కలాం ఉన్నాడు, మహాత్మా గాంధీ ఉన్నారు, మరి ఎంతోమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం ప్రత్యక్షంగా చూడనటువంటి తరాలు ఎన్నెన్నో ఉన్నాయి. వారి గురించి, వారికి ఈ సమాజంలో, మన దేశంలో వారు ఎలాంటి పాత్ర పోషించారు, ఇవన్నీ కూడా మనం పుస్తక పఠనం ద్వారానే తెలుసుకోవచ్చు. సో మనం విలువలకు సంబంధించినటువంటి ఎన్నో అంశాలని, ఇప్పుడు మనకు నీతి సూక్తులకు సంబంధించిన శతకాలు, పద్యాలు ఎన్నో ఉన్నాయి. వేమన శతకాలు కావచ్చు, సుమతి శతకాలు కావచ్చు, మనకు విలువలు నేర్పేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్నో ఉంటాయి. ఒక చిరిగిన చొక్కాయన తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి మహానుభావుడు గురజాడ గారు చెప్పి ఉంటారు. కానీ మనం ఈరోజు మంచి చొక్కా కొనుక్కుంటున్నాం కానీ పుస్తకాన్ని కొనుక్కునే ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అందరం కూడా విద్యార్థి దశ నుంచి సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి అందరం కూడా మనం ఆయా రంగాలకు సంబంధించినటువంటి పుస్తకాల్ని అధ్యయనం చేసినప్పుడే ఖచ్చితంగా మనం సమకాలీన అంశాల మీద, రాజకీయ అంశాల మీద, ఇప్పుడు జరుగుతున్నటువంటి మన సమాజం పోకడల మీద మనం కరెక్ట్గా ఎనాలిసిస్ చేయగలుగుతాం, విశ్లేషించగలుగుతాం.
ఈ విశ్లేషణ అనేటువంటిది పుస్తక పఠనం ద్వారానే వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మనం పుస్తక పఠనం అనేటువంటిది ఒక వ్యాపకం. మనం లేవడం, వ్యాయామం చేయడం, మన వృత్తిపరమైనటువంటి పనులు చేయడం, ఇవన్నీ తినడం, నిద్రపోవడం, ఎలాగో జీవితంలో ఈరోజు మనం సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నాం. ఈ సెల్ ఫోన్ ద్వారా మనకు టైం అంతా హరించుకుపోతుంది. ఏదో వచ్చిన దాన్ని షేర్ చేయడం, కాలక్షేపం కోసం చూడడం. అలా కాకుండా ఖచ్చితంగా ఎవరు విద్యార్థి కానివ్వండి, వివిధ వృత్తులు చేపట్టే వాళ్ళు కానివ్వండి, ఆయా రంగాలకు సంబంధించినటువంటి మ్యాగజైన్స్, పుస్తకాలు ఎన్నో అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఆ పుస్తక పఠనాన్ని మనం ఒక వ్యాపకంగా చేసుకోవాలి. ఆ వ్యాపకంగా చేసుకున్నప్పుడే మనం ఆయా అంశాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండి ఏదైనా సమాజంలో మనం మన ప్రయాణాన్ని కొనసాగించేటప్పుడు ఎన్నో అవరోధాలు బ్యాలెన్సింగ్ చేసుకునేటువంటి కొన్ని ఎన్నో కూడా మనకు ఫేస్ చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా మనం కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలంటే బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్, చాలా మనకు దోహదం చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి బుక్స్ అనేటువంటి మీరు చూశారు, ఎంతోమంది ఈ పుస్తక పఠనం ద్వారానే గొప్ప గొప్ప సమాజంలో మేధావులుగా తీర్చిదిద్దబడి వారు ఆయా రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉండి మరి సమాజంలో గొప్ప వ్యక్తులుగా గౌరవించబడుతున్నారు. కాబట్టి ఈ పుస్తక పఠనం, బుక్ రీడింగ్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి భాగంగా మనం గుర్తించి మన జీవితంలో కూడా ఒక భాగం చేసుకుంటే మరి మనకు కూడా మన సొసైటీలో రెస్పెక్ట్తో పాటు ఆయా అంశాల మీద కరెక్ట్ అవగాహన కలిగి ఉన్నటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తిగా మన చుట్టూ ఉన్నటువంటి సర్కిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రికగ్నిషన్ కూడా దీని ద్వారా పొందొచ్చు. థ్యాంక్ యూ ఆల్.